మేము ఎలా తీసుకోవాలి వీటన్నిటి గురించి మేము ఆలోచించి ఉన్నాం. దేవా, మరి తండ్రి, సాధారణముగా ఉండే ఒక 2-3 ప్రశ్నలు మేము ఆలోచించి అయా పరిపూర్ణముగా తండ్రి ఈ బల్లడి గురించి మేము తెలుసుకొని తద్వారా తండ్రి నాయన మా సొంత ఉద్దేశాలని, మనుషుల యొక్క సొంత ఉద్దేశాలను బట్టి నీ యొక్క శరీరమును, యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును, రక్తమును తిని త్రాగక ప్రభువా, మీలోనే మీ వాక్యానుసారముగా, మీ సత్యానుసారముగా మేము తెలుసుకుని ఉండడానికి కూడా మాకు సహాయం చేయమని అయ్యా మీ యొక్క ఆత్మజ్ఞానముతో నన్ను నింపమని, వింటున్న వారికి కూడా నాయన అది సత్యవాక్యము అనే అవగాహన, ఆలోచన, ఆ ఒప్పింపు మీరు తీసుకుని రమ్మని దేవా, నేను చెప్పాను కాబట్టి వినే మనసు కాక అయ్యా తండ్రి, ఆ రోజు బెరయా సంఘం ఎలాగైతే నీ ముందు గనులుగా ఉండి అయ్యా పౌలు శీలలు చెప్పిన వాక్యం అలాగుందో లేదో పరిశీలించారో ప్రభువా, ఆ విధంగా వారు కూడా తమ హృదయాలని, తమ యొక్క తండ్రి నాయన మనస్సుని జ్ఞాపకం ఉంచుకొని తమ యొక్క తండ్రి ఆలోచనలతో నీ వాక్యాన్ని సరిచూసుకుంటూ, ఆలోచించుకుంటూ, వివేచించుకొని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునే స్థితిలోనికి తీసుకుని రమ్మని, మీరే మీ ఆత్మతో మమ్మల్ని అందరినీ ఒప్పించమని, స్థిరపరచమని, బలపరచమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. బలను గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు గత వారం ఏమన్నా మాట్లాడమేమని చెప్తారా? ఒక 2 నిమిషాలు. గత వారం ఏం మాట్లాడుకున్నామని చెప్తారా? ఎవరు చెప్పరా? అమ్మో, ఏం చెప్పాను గత వారం? ప్రతిరోజు మీరు 10-20 వాక్యాలు ఏమైనా వింటున్నారు ఏంటి? కొంప తీసి ఇది గుర్తుండిపోవడానికి. ఇది చాలా దారుణం. లాజరు ధనవంతుడి గురించి చెప్పాను. ఓకే, ఇంకా ఓకే, ధనాన్ని దేవుని ఖర్చు పెట్టాలి అని. ఓకే, విజయన్న ఫోన్ చేశాడు అనమాట, నువ్వేంటి ధనం గురించి చెప్తున్నా, నేను మధ్యలో వచ్చాను అని. అన్నకి మొత్తం చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఆయన గుర్తుపెట్టుకొని చెప్పాడు. ఇంకా చెప్పండి, ఇంకా అసలైన పాయింట్ రాలేదు. సహోదరుని అభ్యంతరపరచకూడదు. అది పోయిన వారంలో థీమ్లో లేదనుకుంటా. నెక్స్ట్, సహోదరుడి కోసం మనం ధనం ఖర్చు పెట్టాలి. ఇంకా ధనవంతుడు లాజరు స్టోరీ ఎందుకు చెప్పాడు అంటే ధనాపేక్ష కలిగినటువంటి పరిసయ్యులతో చెప్పాడు. అయితే ధనాపేక్ష కలిగిన పరిసయ్యులతో చెప్పడానికి కారణము, మీరు ఆ 16వ అధ్యాయము ఆ ధనవంతుడు లాజరు స్టోరీకి కారణం ఏంటి అంటే 15వ అధ్యాయము ప్రారంభము నుండి కూడా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అయితే యేసు ప్రభువు వారు సుంకరులకు, పాపులకి సువార్త చేస్తున్నాడు. ఎవరికి? సుంకరులకి, పాపులకి సువార్త చేస్తున్నాడు. అప్పుడు పరిసయ్యులు సనుగుకొని, ఇదేంటి సుంకరులకి, పాపులకు వాక్యాన్ని బోధిస్తూ ఆయన రాజ్య సువార్తని ప్రకటిస్తున్నాడు అని సనుక్కున్నారని ఉంటుంది 15వ అధ్యాయం 1వ వచనం. అలా సనుగుకున్నటువంటి ఆ పరిసయ్యులతో ఆయన 3 ఉపమానాలు చెప్పాడు. ఇదిగో 99 నీతిమంతులకు ఉండి ఒకరికి 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పిపోతే ఆ 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రెని ఎతకడానికి వెళ్తాడా? లేదా? వెళ్తాడు. ఒక ఆమెకి 10 వెండి నాణాలుంటే ఒక నాణం పడిపోతే ఆ నాణాన్ని వెతకడానికి వెళ్ళదా? చాలా జాగ్రత్తగా వెతుకుతుంది. అలాగే ఇదిగో ఒక తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వస్తే తండ్రి ఎంత సంతోషపడతాడు అని చెప్పి ఆ 3 ఉపమానాల ఉద్దేశం ఏంటి అంటే పరిసయ్యులుగా, సద్దూకయ్యులుగా, శాస్త్రులుగా ఒక దేవుని వాక్యాన్ని చెప్పే మనందరము కూడా ఇదిగో ఆ యొక్క కాపరి ఎలాగైతే గొర్రె తప్పిపోతే దాన్ని వెతకడానికి వెళ్ళాడో
పడిపోయిన నాణం కోసం ఎలాగ వెతికిల్లిందో మనందరి పని కూడా ఇదిగో ఈ పాపాత్ములను, ఈ సుంకరులైన వీరిని దేవుని సువార్త చెప్పి వారిని దేవుని రాజ్యములో, దేవుని పిల్లల గుంపులో చేర్చటము మన బాధ్యత అని పరిసయ్యులకి, సద్దూకయ్యులకి, శాస్త్రుడికి చెప్పి, ఇదిగో అలా చేస్తే మనము పరలోకమందున్న తండ్రి ఎంత సంతోషపడతాడో చెప్పి తర్వాత శిష్యులతో ఒక ఉపమానం చెప్పాడు. ఇదిగో ఆ ఉపమానం అర్థం ఏమిటి అంటే, అన్యాయపు సిరితో మీరేం చేయాలి? కొందరిని సంపాదించుకోవాలి. అంటే రాజ్యాన్ని విస్తరణ చేయడానికి మీ ధనాన్ని మీరు ఖర్చు చేయాలి. భూమి మీద మీకు ఇచ్చిన ధనము మీ కష్టార్జితం కాదు, అది ఎవరి సొమ్ము అంటే పరుల సొమ్ము అని మీకు జ్ఞాపకం ఉండాలి. అక్కడ అంటాడు, పరుల సొమ్ములో మీరు నమ్మకంగా లేకపోతే మీ సొంత సొమ్ము అయినటువంటి పరలోకాన్ని ఎవరు అప్పగిస్తారు? అంటే ఇది నా కష్టార్జితం, ఇదిగో ఇది మా తాతలు సంపాదించింది, నేను ఒకడికి ఎందుకు పెట్టాలి? ఇది మా అమ్మానాన్నలు సంపాదించింది, ఒట్టి పుణ్యంగా సువార్తకి వేస్ట్గా ఖర్చు చేయడం ఏంటి? ఇది నా కష్టార్జితం, ఎవడో రక్షించడానికి నేను కష్టపెట్టడం ఏంటి అనేటటువంటి దొంగ ఆలోచనలు మానేసి ఇదంతా కూడా వారి సొమ్మే. ఎవరి సొమ్ము? ఎవరైతే పాపులుగా ఉన్నారో వారిని రక్షించటానికి నీవు నేను ఖర్చు చేయడానికి దేవుడు నీకు నాకు ఇచ్చాడని జ్ఞాపకం పెట్టుకొని ఆ సొమ్ముతో కొంతమంది వ్యక్తులను నీవు నేను దేవుని సువార్త చెప్పి, లేకపోతే చెప్పేవారికి సహకారులుగా ఉండి మీరు దేవుని రాజ్య విస్తరణలో మీరు పాలువారవ్వాలి. అలా అవితేనే మీకు పరలోకమనే స్వాస్థ్యం ఉంటుంది. అలా కాకుండా దేవుని పనికి అనగా ఒక ఆత్మని రక్షించటానికి, ఒక పాపిని రక్షించటానికి, ఒక సుంకరిని రక్షించటానికి ఎవరైతే ధనాన్ని ఖర్చు చేయరో వాళ్ళు ధనాపేక్ష కలిగిన వారు, వాళ్ళు పరలోకం వెళ్ళడం అసాధ్యం, వాళ్ళ జీవితాలు ధనవంతుల్లా ఉంటాయి అని చెప్పటానికి ఆయన ఆ యొక్క ఉపమానాన్ని చెప్పి ఉన్నాడు. కాబట్టి తండ్రి హృదయము, దానికోసము నీవు నేను ఖర్చు చేయాల్సిన ధనము అది మన సొమ్ము కాదు అనే ఒక ఆలోచన, రేపు ఆపద్దినమందు ఈ అన్యాయపు సిరి వల్ల సంపాదించుకున్న వారు మనల్ని ఏం చేస్తారు? నిత్య జీవములో చేర్చుకుంటారు. అర్థమవుతుందా లేదా? అంటే రేపు పరలోకం ఇచ్చేది ఎవరు? పరలోకం ఇచ్చేది ఎవరంటే ఏం చెప్తారు? ఫ్యాన్లను ఆపేసుకోండి కావాలంటే. పరలోకాన్ని ఇచ్చేది ఎవరు? ఆ ఫ్యాన్ కూడా ఆపేయను. పరలోకాన్ని ఇచ్చేది ఎవరు? అయ్యో ఎవరు చెప్పలేండి? యేసయ్య. అవునా? కానీ పోయిన వారం యేసయ్య కాదు, ఎవరినైతే మనం సువార్త చేసి మన ధనాన్ని ఖర్చు చేసి తీసుకొచ్చామో వాళ్ళే మనకి రేపు పరలోకాన్ని దయచేవారు. యేసయ్య ఎవరిని బట్టి పరలోకం ఇస్తాడు అంటే, నువ్వు ఆదివారం వచ్చావు, శనివారం వచ్చావు, శుక్రవారం వచ్చావు, బాగా నన్ను స్తుతించావు, నీ అంత ఎవరు గట్టిగా పొగలలేదు అని కాకుండా ఎంతమందిని రక్షించావు అనే ఒక స్థితిని బట్టి. సరేనా? ఎందుకు ఆ మాట చెప్పాను అంటే, పరలోకం ఇచ్చేది యేసయ్యే, కానీ పరలోకం యేసయ్య ఎవరిని బట్టిస్తాడు అంటే, నీవు నేను ఎంతమందిని దేవుని రాజ్యములో చేర్చామో వారిని బట్టి మాత్రమే ఇస్తాడు. కాబట్టి ఆ విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దయచేసి మీరు ఇంత అనాలోచితంగా ఉంటే మాత్రం చాలా కష్టం. జ్ఞాపకం పెట్టుకోకపోతే మార్చుకోవడానికి అవకాశం లేదు. ముందు మార్చుకోవాలంటే ముందు జ్ఞాపకం ఉండాలి. ఏం మార్చుకోవాలి? జ్ఞాపకం లేకుండా ఏం మార్చుకుంటాం మనం? ఏమీ మార్చుకోం. కాబట్టి దయచేసి ఒక ఉద్దేశాన్ని, ఒక విషయాన్ని చెప్పినప్పుడు మీరు దయచేసి వాక్యానికి గౌరవాన్ని ఇవ్వాలి. అలా లేనప్పుడు చాలా ఇబ్బంది పడతారు. వాక్యం అంటే మీకు చాలా ఈజీగా అనిపిస్తుందేమో, కానీ ఆనాడు ఎజ్రా గారు వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ 70 ఏళ్ళు ఆ యొక్క బబులోని చెరలో ఉన్న వారికి అర్థమైంది దేవుని మాటల విలువ. అందుకే ఎజ్రా చక్కగా అలా బైబిల్ తీసి ఇలా తెరవగానే కూర్చున్న లక్షల మంది కూడా దిగ్గున లేచి ఒక పూటంతా అలాగే నిల్చొని ఎజ్రా వాక్యాన్ని చదువుతుంటే విన్నారు. ఆ విన్న వాక్యాన్ని బట్టి ఒక పూటంతా అలాగే నిల్చొని ఏడ్చారు. ఇదిగో ఈ మాటలు మాకు
ఎంత బాగా ఇర్మియా చెప్పాడో, ఎంత బాగా హెజ్కేలు భక్తులు చెప్పారో, కానీ మేము ఎక్స్ట్రాలు చేసి ఇలాగ మా సొంత దేశంలో, సొంత ఇంట్లో, సొంత పొలాలు చక్కగా చేసుకుంటూ రాజాలా బతకాల్సిన మేము ఒక 70 సంవత్సరాలు ఎవడో అన్యుడు బబులోనుడు వచ్చి ఇదిగో మా యవ్వనస్తుల్ని చంపేసి ముసలివారిని ఇక్కడ వదిలేసి బాగా బలంగా ఉన్నోళ్ళనేమో మా స్త్రీలను చెరిపివేసి బలంగా ఉన్న యవ్వనస్తులను వాళ్ళనేమో బానిసలుగా తీసుకెళ్ళి 70 సంవత్సరాలు ఊడిగం చేసుకున్నారు. కారణం నీ వాక్యాన్ని మేము, నీ మాటలను మేము పెడచెవిని పెట్టడం అనే బుద్ధి వాళ్ళకు వచ్చినప్పుడు యజ్రా ఆ వాక్యాన్ని అలా బైబిల్ అలా తెరవగానే అందరూ దిగ్గున లేచారు అనే విషయం ఉంటుంది. ఇర్మియా భక్తుడు అంటాడు, ఇదిగో ఎవరైతే వాక్యమందు సంతోషము లేకుండా, ఆనందము లేకుండా, సిద్ధపాటు లేకుండా వాక్యాన్ని వినడానికి ఇష్టపడరో దేవుడు కోపాన్ని అణుచుకొని పెద్దలనేమి ముసలనేమి అందరినీ పిల్లలనేమి అందరినీ చంపేస్తాను అంటాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదివితే వాక్యానికి మీరు ఇవ్వాల్సిన గౌరవాన్ని మీరు ఇవ్వండి. వాక్యానికి గౌరవం ఇవ్వడం అంటే దేవునికి గౌరవం ఇవ్వడం. కాబట్టి ఆ వాక్యానికి గౌరవం ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని దాని ప్రకారంగా నీవు నేను నడుస్తున్నామో లేదో ప్రతిదినము కూడా సరిచూసుకుంటూ ఉండటమే. దాన్నే ఇదిగో పరీక్షించుకోవడం అని బల్ల గురించిన విషయంలో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి దయచేసి మీరు దేవుని మాటలు అనలోచితంగా అవి జ్ఞాపకం ఉంటున్నాయో లేదో అన్న ఉద్దేశంలో ఉంటే మాత్రము మీరు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం వస్తుంది. అది మాత్రమే నేను క్లియర్గా చెప్పగలను. ఎందుకు అంటే మీకు అవసరమైన విషయాలు ఒక సేవకుడిగా మిమ్మల్ని చూస్తుంటాము కాబట్టి ఎవరిలో ఏ లోపం ఉందో అర్థమవుతుంటుంది, ఎవరికి ఎటువంటి మాటలు అవసరమో అర్థమవుతుంటాయి. కాబట్టి వాటిని మేము ఆలోచించి దానిని మళ్ళీ మేము చదివి దేవుని ప్రార్థించి ఆత్మసహాయాన్ని కోరుకొని ఇన్ని చేసి 1 గంట మీకు చెప్పాలి అంటే అది అసలు ఏ సందర్భం ఏంటి అని వెనక మేము చాలా మైండ్ ప్రెజర్ పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు అంత ఈజీగా మీరు తృణీకరిస్తున్నారు అంటే చాలా కష్టాన్ని, శ్రమని, పరిశుద్ధాత్మ యొక్క ప్రయాసని వీటన్నిటిని కూడా మీరు త్రోసిపుచ్చుతున్నవారు. అది దయచేసి మీకు, మీ యొక్క కుటుంబాలకు అది ఎంత మాత్రము మంచిది కాదు. అయితే బల్ల గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు చివరిగా అన్ని విషయాలు మనం చెప్పాం. మరి ఏమేమి బల్ల ఎందుకు తీసుకోవాలి ఏంటి అని అన్నీ జ్ఞాపకం చేసుకోమని చెప్పాను. మరి అవన్నీ మీరు జ్ఞాపకం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అడగను, కానీ వచ్చే వారం కంపల్సరీ అడుగుతాను. ఒక 5 నిమిషాలు అసలు బల్ల గురించి మనం అసలు ఏమేమి మాట్లాడుకున్నాం 4 వారాలు అనేది మీరు నాకు వరుసగా ప్రతి విషయం చెప్పగలిగితేనే జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏంటి, అయోగ్యంగా తీసుకోవడం అంటే ఏంటి, ఆయన మరణాన్ని ప్రచురించడం అంటే ఏంటి, పరీక్షించడం అంటే ఏంటి, ఆ కొరింథీ పత్రికలు అయోగ్యంగా వాళ్ళు తీసుకోవడం ఏంటి, అయోగ్యంగా తీసుకోవడం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు చెప్పగలగాలి. కాబట్టి దయచేసి దానిని జ్ఞాపకం పెట్టుకోండి. చివరిగా అయితే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే అసలు బల్లని ఎప్పుడు తీసుకోవాలి అనేది చాలామందికి ఎక్కువ ప్రశ్న ఉంటుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మంచిగా పెద్ద దైవజనులు ఎవరన్నా ఉన్నవాళ్ళు, ఎక్కువగా ఎడ్వర్డ్ విలియమ్స్ కానీ గంటెల ప్రకాష్ కానీ వీళ్ళు ఎక్కువగా ఈ ప్రశ్నల మీద ఆన్సర్లు చెప్పి ఉంటారు. కాబట్టి మీరు ఎడ్వర్డ్ విలియం గారి ఆన్సర్స్ చూసినప్పుడు ఆయన చాలా చక్కగా చెబుతాడు. దయచేసి ఎవరన్నా ఈ యొక్క ప్రశ్న మీకు వచ్చినప్పుడు ఏం ప్రశ్న అంటే మొదటిగా ఎప్పుడు తీసుకోవాలి, నెలకు ఒకసారి తీసుకోవాలా, ప్రతి ఆదివారం తీసుకోవాలా, సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలా, నెలలో మొదటి ఆదివారమే తీసుకోవాలా, 2వ ఆదివారం తీసుకోవాలా, 3వ ఆదివారం తీసుకోవాలా, 4వ ఆదివారం తీసుకోవాలా, అసలు ఎప్పుడు తీసుకోవాలి అనే ప్రశ్న. కానీ రెండవది బల్ల ఇచ్చే వ్యక్తి ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి, అంటే ఏ వ్యక్తి బల్ల ఇవ్వాలి, ఎవరు పడితే వాళ్ళు ఇవ్వచ్చా, అసలు ఎవరు ఇవ్వాలి అనే ఈ 2 ప్రాముఖ్యమైన ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో కూడా ఉంటాయి. మీకు చెప్పడానికి నేను అప్పుడప్పుడు చెబుతుంటాను. సమాజంలో మీరు చూస్తున్నప్పుడు ఇదిగో ప్రతి ఆదివారము బల్లను తీసుకునే కొన్ని సంఘాలు ఉన్నాయి. హెబ్రోను సంఘం కానీ లేకపోతే ఇంకొన్ని సంఘాలు కానీ ప్రతి ఆదివారము కూడా బల్లను తీసుకుంటారు. అయితే సాధారణంగా ఎక్కువగా మీరు చూసే సాధారణ చర్చిల్లో, అన్ని చర్చిల్లో ఎక్కువగా తీసుకునేది ఏంటంటే నెలకొకసారి, అది కూడా మొదటి ఆదివారం అని ఒకరు, ఇంకొకరు 2వ ఆదివారం అని,
ఇంకోటి మూడో ఆదివారం అనే స్థితిని మనం చూస్తుంటాం. అంటే ఎక్కువగా నెలకొకసారి తీసుకోవడం అన్నది మనము సాధారణంగా గమనిస్తాం. ఎక్కువగా మీరు వింటున్నా, మీరు వెళుతున్నా, మీరు చూస్తున్నట్టే సంఘాలలో ఎక్కువగా కనపడేది ఏంటంటే నెలకొకసారి తీసుకోవడం. అయితే మూడవదిగా సంవత్సరానికి ఒకసారి తీసుకునే సంఘాలు కూడా ఉన్నాయి. ఎలాగైతే పస్కా పండుగ రోజు యేసుప్రభు ఇచ్చాడో, కాబట్టి మేము కూడా పస్కా పండుగ రోజే తీసుకోవాలి బల్లనని, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పస్కా పండుగ వస్తుంది కాబట్టి సంవత్సరానికి ఒక్కసారే బల్లను తీసుకునేటటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. ఇంకొక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఏంటి అంటే ప్రభు రాత్రి భోజనం, అంటే రాత్రి భోజనం కాబట్టి బల్లని రాత్రే తీసుకోవాలనే సంఘాలు కూడా ఉన్నాయి. వాటిని మనం వధువు సంఘాలు అంటాం. అవి అంత మంచి సంఘాలు ఏమి కాదు, బెన్హమ్ సంఘాలు ఉంటాయి. అయితే అవి అంత మంచి ఉద్దేశం ఏమి కాదు. కానీ సాధారణంగా నేను మంచివి చెడ్డవని చెప్పను, కానీ ఎందుకు అంత మంచిది కాదని నాలుగో దాని గురించి చెబుతున్నాను అంటే నిజంగానే అది అంత మంచిది కాదు. పెద్ద పెద్ద దైవ సేవకులు కూడా వాటి గురించి డైరెక్ట్గానే చెప్పి ఉన్నారు కాబట్టి నేను కూడా ఆ విధంగా చెబుతున్నాను. ఇప్పుడు చెప్పే విషయాలు ఏవి కూడా నేనేదో పెద్ద ఆలోచించి చెప్పిన ఏం కాదు. చాలామంది దైవ సేవకుల్ని మీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళు క్వశ్చన్లు అడిగితే ఆ క్వశ్చన్లు వాళ్ళు ఆన్సర్లు చెప్పినప్పుడు అవి 4-5 విని తర్వాత కొంచెము వాక్యంలో చదివి తర్వాత వేరే బుక్స్లో కొంచెం చదివి మీకు అన్ని కలగలిపి చెబుతూ ఉన్నాను. కానీ మీకు జ్ఞాపకం ఉండాలి, ఇలా చదువుతున్నాను కదా అని చెప్పి మీరు ఎడపడితే అట్టు ఉండమాకండి, అర్థమవుతుంది మీకు, అందుకు చెప్తున్నాను. కాబట్టి సాధారణంగా ప్రశ్న ఏంటి అంటే ఎప్పుడు తీసుకోవాలి, ఇచ్చేవాళ్ళు ఎలాంటి వ్యక్తులు ఇవ్వాలి అనే స్థితిని మనం ఆలోచిస్తుంటాం. ఇప్పుడు దాకా ఎప్పుడు తీసుకోవాలి దాని గురించి చూసాం. వారానికి ఒకసారి తీసుకునే వాళ్ళు ఉన్నారు, నెలకు ఒకసారి తీసుకునే వాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి తీసుకునే వాళ్ళు ఉన్నారు, 4వ గుంపుగా ఇదిగో రాత్రిపూట తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎవరివ్వాలి అని అడిగినప్పుడు ఎవరివ్వాలి అనే దగ్గర కూడా సాధారణంగా సంఘములో 2 గుంపులు ఉన్నాయి. ఓన్లీ దైవజనులు మాత్రమే ఇవ్వాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే సేవకు ఏర్పరచబడ్డారో, ఎవరైతే సేవకు పిలువబడ్డారో అటువంటి దైవజనులు మాత్రమే బల్లనివ్వాలి అని కొన్ని సంఘాలు చెబుతాయి. కొన్ని సంఘాలు ఏమవుతాయి అంటే ఇదిగో అందరము కూడా చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన మనందరము కూడా యాజకులమును రాజులమును ఆయన వంశమునై ఉన్నాము కాబట్టి సో విశ్వాసులందరూ కూడా యాజకులే అని ఆ వాక్యాన్ని బట్టి మ్యాక్సిమము ఎవరైనా ఇవ్వచ్చు అనే స్థితి కూడా ఉంది. కాబట్టి ఆ ఎవరైనా ఇవ్వచ్చు అనే దగ్గర కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, దాన్ని నేను చెబుతాను, ఓకేనా. అయితే ఎక్కువగా ఈ 2 వర్గాలు మనం చూస్తాం. ఎవరివ్వాలి అనే దగ్గర, ఎవరివ్వాలి అనే ప్రశ్న దగ్గర ఇదిగో ఎవరైతే ఆత్మచేత అభిషేకింపబడి లేకపోతే దైవ సేవకునిగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఇవ్వాలి. అందుకే మీరు చూడండి కొన్ని సంఘాలలో సంఘ పెద్దలుగా ఉన్నా సరే వాళ్ళు ఎవరు, కానీ నెలకొకసారి పాస్టర్ గారే వచ్చి ఆదివారాలు సంఘాన్ని పెద్దలు నడిపించినా బల్లకి మాత్రము వాళ్ళు ఇవ్వరు. పాస్టర్ గారు వచ్చే బళ్ళు ఇచ్చేటటువంటి స్థితిని మనము చూస్తూ ఉంటాం, అవునా కాదా? ఇవన్నీ తెలుస్తున్నాయి మీకేమన్నా? తెలిసే ఉంటే చూసే ఉంటారు, వినే ఉంటారు. కాబట్టి అందుకు అప్పుడప్పుడు మీరు చూస్తే ఈవెన్ సంఘాన్ని స్త్రీలు నడిపిస్తున్న కొన్ని సంఘాలు ఉన్నాయి, వాళ్ళు కూడా బల్లనివ్వరు. ఎవరొకరు మంచి సేవకుని ప్రతి నెలకొకసారి పిలుచుకొని ఆ సేవకునితో బల్ల ఇప్పించుకుంటారు. వాళ్ళు సేవ చేస్తున్నప్పటికీ స్త్రీలు, సంఘాన్ని స్త్రీ కాస్తున్నప్పటికీ కూడా బల్లని మాత్రము ఆమె ఇవ్వటానికి ఎక్కువగా ఇష్టపడరు. మంచి సేవకులను ఎవరినొకరిని పిలుచుకొని నెలకొకసారి బల్ల ఇవ్వటం అనేది మనం చూస్తుంటాం. కాబట్టి ఈ 2 మేజర్గా మనకొక ప్రశ్నలో ఉన్నాయి, ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు ఇవ్వాలి అన్నది. అయితే బైబిల్ ప్రకారంగా బోధించినప్పుడు మనందరికీ పెద్దలు చెప్పిన విషయం కానీ లేకపోతే బైబిల్ గ్రంథంలో రాసినటువంటి కొంచెం సమాచారం ప్రకారము బల్లని ఆదివారం విడిచినట్టు మనం చూస్తాం. ప్రారంభపు స్థితిలో సంఘము ప్రతిరోజు రొట్టెని విరిచినట్టు మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, అర్థమవుతుందా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 46వ వచనము. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము ఏంటంట, ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయన పొందిన వారై అంటున్నారు. అంటే ప్రతి దినము కూడా వీళ్ళు ఇంటింటా కూడుకుంటూ వాళ్ళు రొట్టె విరుస్తున్నారు అన్నాడు. సాధారణంగా పెద్దలందరూ రొట్టె విరవడం అంటే మీకు ఇంతకుముందు చెప్పాను నేను. ముందు వాళ్ళు భోజనం చేసేవాళ్ళు, తర్వాత బల్లని
తీసుకునేవారు. అర్థమవుతుందా? అప్పటికి కొరింథీలో ఉన్న స్థితి ఏంటి అంటే, ఇదిగో ముందు వాళ్ళందరూ కూడా ప్రేమ విందును కలిసి తినేవాళ్ళు. చివరిలో ఏం చేసేవాళ్ళు? ఒక రొట్టెని తీసుకొని, ద్రాక్ష రసాన్ని తీసుకొని, బల్లని తీసుకునేవాళ్ళు. అది మీకు చూపించాను నేను. యేసుప్రభుల వారు కూడా అందుకే పస్కా పండుగ రోజు చక్కగా భోజనం తింటుండగా భోజనం మధ్యలో ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైనా నా శరీరం అని చెప్పి యేసుప్రభుల వారికి ఇచ్చినట్టు కనపడుతుంది. ప్రాముఖ్యంగా బల్లని ఎందుకు ఇచ్చాడు అంటే సహవాసము కోసం ఇచ్చాడు. ఈ మాటను కూడా బాగా జ్ఞాపకం పెట్టుకోండి. బల్లలో చేతులు వేయడం అంటే అర్థం ఏంటి అంటే సహవాసానికి ప్రాముఖ్యతనివ్వటం అని అర్థం. అందుకే మీరు చూస్తే ఆదిమ సంఘము 2 పనులు ఎడతెగక చేసింది. ఒకటి ఏంటంటే అపోస్తుల బోధయందును సహవాసమందును ఎడతెగకున్నారు. ఆ సహవాసముగా కూడినప్పుడే రొట్టె విరవటము, ప్రార్థన చేయడం జరుగుతాయి. మనం 4 విషయాలుగా చెబుతాము, కానీ అందులో 2 విషయాలే ఉన్నాయి. ఏంటంటే దేవుణ్ణి ఎరిగిన ప్రతి విశ్వాసి మొట్టమొదటిగా అపోస్తుల బోధలో అంటే వాక్యములో మంచిగా ఉండగలగాలి. రెండవదిగా ఆ యొక్క సహవాసములో ఉండగలగాలి. ఆ సహవాసంగా వెళ్ళినప్పుడు మనం చేసేది ఏంటంటే అందరము కలిసి ప్రార్థించటము, అందరము కలిసి బలలో చేతులు వేయటం. కాబట్టి ఆదిమ సంఘం ఈ రెండిటిని కంపల్సరీ చేసింది. ఒకటి వాక్యము, రెండవది సహవాసము. రొట్టె విరవటం అనేది సహవాసానికి గుర్తు. అందుకే ఈ రొట్టె గురించి మాట్లాడుతూ ఇక్కడ చెయ్యుంచి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయానికి రండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 15వ వచనము. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు, అందరూ చూస్తున్నారా? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 15వ వచనము. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరముగా ఉన్నాము. ఈ రొట్టె ప్రాముఖ్యంగా దేనికి సాదృశ్యం అంటే సహవాసానికి. యేసయ్య శరీరాన్ని, ఆయన రక్తాన్ని తిని త్రాగటము, ఆయన శరీరములో మనము పాలు పుచ్చుకోవటము. అయితే ఆయన శరీరంలో పాలు పుచ్చుకోవడం అంటే రొట్టె ఒకటే కాబట్టి మనందరము కూడా యేసయ్యకి ఒక్కటే శరీరముగా ఉన్నాం. అందుకే సంఘాన్ని ఏమంటాము అంటే యేసయ్య శిరస్సు అయితే సంఘము అవయవాలు అంటాం. అక్కడ ఇంకొక మాట ఏంటంటే అవయవాలు అంటే అర్థం ఏంటి అంటే సహవాసం. సహవాసం అంటే ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఒక అవయవము ఇంకొక అవయవానికి సహాయము చేసుకుంటుంది. ఒక అవయవానికి ఇంకొక అవయవం మీద ద్వేషం ఉండదు. ఇదిగో కంటిలో గుచ్చుకుంటే చెయ్యి వెళ్ళి ఎమ్మట ఏం చేస్తుంది? తుడుస్తుంది. ఇదిగో కాల్లో గుచ్చుకుంటే నోరు నాకెందుకులే అని సైలెంట్గా ఉండదు, అబ్బా అని అరుస్తుంది. కన్ను నాకెందుకులే అని సైలెంట్గా ఉండదు, ఇదిగో కన్నీళ్ళు పెట్టుకుంటుంది. చెయ్యి నాకెందుకులే అని ముడుచుకొని ఉండదు, ఎమ్మటే కాలి దగ్గరికి వెళ్ళి ఆ ముళ్ళుని తీసివేసే పని చేస్తుంది. అక్కడ ఒక్కటే శరీరంలో పాలు పుచ్చుకోవడం అంటే అర్థం అది. మీరందరూ సహవాసములో ఉన్నవారు, ఒకరికొకరు సహాయం చేసుకునేవారు, మీరంతా ఒక్కటే అని ప్రాముఖ్యంగా రొట్టె ద్రాక్షారసము మీకు గుర్తు రాగానే మీకు జ్ఞాపకం ఉండాల్సింది మనందరం ఒక్కటే. ఒక్క శరీరాన్ని, ఒక్క రొట్టెని మనం విరుస్తున్నాం. అలాగే మనందరము కూడా ఒక్క శరీరమే. అది యేసయ్య శరీరము. ఆ శరీరానికి అవయవాలము మనందరము కూడా కలిసి ఉండాలి. ఏ అవయము ఒక అవయవం హెచ్చు అని ఒక అవయవం తగ్గని ఉండదు. ఎవరు కూడా పోతే పోయిందిలే చిటికినేలు ఎందుకులని చెప్పి ఎవడు నరుక్కుంటారా? ఏ అవయవన్నా పోవాలని కోరుకుంటారా? కాబట్టి సంఘములో ప్రతి ఒక్కరూ కూడా ప్రాముఖ్యమే, అందరూ ఉండాల్సిందే. ఏ అవయవం యొక్క ప్రాముఖ్యత, ఏ అవయవం యొక్క పని ఆ అవయవానికి ఉంటుంది. ఒకవేళ ఆ అవయవం లేకపోతే ఆ శరీరములో కుంటుతత్వం ఉంటుంది, దాన్ని హ్యాండిక్యాప్డ్ అంటాం. ఆ పని ఆగిపోతుంది. కళ్ళు లేకపోతే చూసే పని ఆగిపోతుంది, చేతులు లేకపోతే
చేతులతో చేసే పని ఆగిపోద్ది, కాళ్ళు లేకపోతే నడిచే పని ఆగిపోద్ది, నోరు లేకపోతే ప్రకటించే పని ఆగిపోద్ది. కాబట్టి ప్రతి అవయవము కూడా ప్రాముఖ్యమే. అలాగే సంఘములో ప్రతి ఒక్కరూ కూడా ప్రాముఖ్యమే. అందరికీ ఎవరికి ఇవ్వాల్సిన ప్రత్యేకత, ఎవరికి ఇవ్వాల్సిన విలువ, ఎవరికి ఇవ్వాల్సిన పనిని దేవుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి బల్లలో చేతులు వేయడం అర్థం ఏమిటి అంటే అందరము సమానమే, అందరము కలిసి పని చేయాలి, అందరము కలిసి దేవుని రాజ్యాన్ని కట్టాలి అని జ్ఞాపకము తెచ్చుకోవడం. అందుకే సహవాసానికి రాని వాడిని ఆయన అసలు నమ్మొద్దు అన్నాడు, వాడిని అసలు ఉండొద్దు అన్నాడు. ఎందుకంటే సహవాసములో కలిసి ఉండకపోతే వాడికి ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఒక వ్యక్తిని ఎలా ప్రేమించాలో తెలియదు, ఒక వ్యక్తి ఎలా బాధపడతాడో తెలియదు. అప్పుడప్పుడు మీరు చూడండి, హాస్టల్లో పెరిగిన బిడ్డలు అప్పుడప్పుడు మీరు అంటుంటారు, అసలు వీడికి తల్లిదండ్రులు అంటే తెలియదు, విలువ అంటే తెలియదు. మేము 6 సంవత్సరాలు హాస్టల్లో పెరిగిన తర్వాత మన ఎప్పటికీ అంటుంటాడు, వీళ్ళకి తల్లిదండ్రుల మీద పెద్ద ప్రేమ ఏమి ఉండదు అని, అసలు వీళ్ళకి వ్యక్తులతో ఎలా మాట్లాడాలో తెలియదు అని, అసలు వీళ్ళకి బయటికి వెళ్తే ఎలా బతకాలో కూడా తెలియదు అని అంటుంటారు. నిజమే అది. ఎందుకంటే మనము గుంపుతో కలవలేదు, బయట గుంపుతో, సమాజం మాకు తెలియదు. ఓకేనా? కాబట్టి ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే సహవాసములో లేనివాడు చాలా దారుణమైన స్థితి. అందుకే అన్నాడు, సమాజంగా కూడుకొనుట కొందరు మానుచున్నట్టు మీరు మానొద్దు అన్నాడు. అలా మానటము యేసయ్యని పాదముల కింద తొక్కిన దాంతో సమానం. అలా మానటము ఇదిగో ఈ దేవుని యొక్క చేతిలో పడుట అనే అంత భయంకరమైన స్థితితో సమానం. కాబట్టి సహవాసము లేకుండా నేను స్థిరపడతాను, నేను బాగుంటాను అని అంటే అది ఒక సాతాను యొక్క మోసం తప్ప ఇంకొక స్థితిగతి లేదు. దేవుని వాక్యం నాకు బాగా తెలుసు, అపోస్తుల బోధ నాకు బాగా తెలుసు అన్నాడు కంపల్సరీ సహవాసంలో ఉంటారు. ఆదిమ సంఘం బోధ బాగా తెలుసు కాబట్టి రెండో పని సహవాసంలో ఉండడానికి ప్రతిదినమూ కూడుకున్నారు. మనము అబ్బా నాకు వాక్యము బాగా తెలుసు, నేను దేవుని మాటలు నేర్చుకుంటాను కదా అని చెప్పి మీరు వారానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి సహవాసంలో కలుస్తున్నారంటే నేను అంటాను, మిమ్మల్ని అందరినీ సాతాను తన కుయుక్తిత ఎప్పుడో మోసం చేసింది. అటువంటి వారు రక్షణ పొందటము అసాధ్యమే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, సహవాసములో ఉండాలి, సహవాసముతో కలిసే పని చేసుకోవాలి. కాబట్టి ఆ విషయాన్ని మీరందరూ జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి బల్లని ఇవ్వడం యొక్క ప్రాముఖ్యత, సహవాసము ప్రాముఖ్యత, ఇది మీకు చెప్పలేదు అందుకే చెబుతున్నాను. అయితే దీనిని ఎప్పుడు చేశారు అంటే ఆదిమ సంఘం ప్రతిరోజు కూడుకుంది. అయితే కొద్ది కాలం అయిన తర్వాత ఏమైందంటే ఆదిమ సంఘం ఆదివారం కూడుకోవడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే సంఖ్య పెరుగుతూ వచ్చింది. అవునా కదా? 3000 మంది, 4000 మంది పెరుగుకుంటూ వచ్చారు. కాబట్టి తర్వాత ప్రతిరోజు బల్ల 4000 మందికి 3000 మందికి ఇవ్వాలి అంటే సమయం అంతా అక్కడే అయిపోతుంది. కాబట్టి తర్వాత ఏమైంది అంటే స్లోగా ప్రతి ఆదివారమున వాళ్ళు రొట్టె విరవటం అనేది సాధారణంగా వాడుక అయ్యింది. దాన్నే మనం అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో మనం చదువుతాం. అందరం కూడా ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనము. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయుండి వారితో కూడా ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఈ సందర్భం మీకు తెలిసిందే. ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక యవనస్తుడు కిటికీలో నుండి పడిపోయి చచ్చిపోతాడు అని. అయితే వీళ్ళు ఏ రోజున కూడుకున్నారంట రొట్టె విరవటానికి? ఆదివారమున. ఆది అంటే మొదటి రోజు అని అర్థం, వారానికి మొదటి రోజు. అందుకే మనము వారంలో మొదటి రోజు ఏదయ్యా అంటే ఏం చెప్తాం? ఆదివారం అని చెప్తాం. ఆది అంటే మొదట అని, వారం అంటే వారం అని. కాబట్టి మొదటి వారాన్ని మనం ఏమంటామంటే అంటే వారంలో మొదటి రోజును ఆదివారము అంటారు. అంటే వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళంటే వారములో మొదటి రోజు అనగా ఆదివారము వాళ్ళందరూ కూడా కూడుకునేవారు. అందుకే 1 కొరింథీ 16వ అధ్యాయం మీరు చదవండి. పౌలు కూడా ఏమంటారంటే మీరు వర్ధిల్లిన కొలది మీరు ఆదివారం కూడుకున్నప్పుడు చందా పోగు చేయండి అంటాడు. 1 కొరింథీ 16వ అధ్యాయం చదివినప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? ఇదిగో మీరందరూ ఎప్పుడు మీరు వర్ధిల్లిన కొలది ఆదివారమున కూడుకున్నప్పుడు చందా పోగు చేయండి అంటాడు. అంటే వాళ్ళందరూ ఎప్పుడు కూడుకునే వాళ్ళని మనకు అర్థమవుతుంది అంటే ఆదివారమున కూడుకునేవారు. అయితే కూడుకున్నప్పుడల్లా రొట్టెను విరిచేవారు అని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి దైవజనులందరూ కూడా చెబుతారు. కాబట్టి ప్రతి ఆదివారము
నిజంగానే ఆదివారము. ఎందుకంటే దీనిని ఇంకొక మాట అంటాము, పునరుద్ధానుడైన యేసు రోజుగా కూడా మనం పిలుస్తాం. ఆదివారాన్ని ఎందుకు? అప్పటిదాకా యూదులు శనివారం కూడుకునే వాళ్ళు. మరి ఆదివారం సంఘం కూడుకోవడానికి కారణం ఏంటంటే ఆదివారం ఉదయాన్నే యేసయ్య లేచాడు కాబట్టి పునరుద్ధానపు రోజుగా కూడా మనం ఆదివారము కూడుకుంటామని కొందరు సమాధానాలు చెబుతూ ఉంటారు. అర్థమవుతుందా మీకు? సరే, జాగ్రత్తగా ఆలకించండి. అర్థమవుతుందన్న మాటలు. కాబట్టి ఆదిమ సంఘము మొట్టమొదటిగా ప్రతిరోజు తీసుకునే వాళ్ళు, రెండవదిగా ప్రతి ఆదివారమున తీసుకునేవారు. ఈ యొక్క వాక్యాన్ని బేస్ చేసుకునే కొంచెము వాక్యం తెలిసిన సంఘాలన్నీ కూడా, కొంచెము వాక్యం మీద అవగాహన ఉన్న సంఘాలన్నీ కూడా, అనగా ఎబ్రోను సంఘాలు కానీ, లోదరన్ సంఘాలు కానీ, బాప్టిస్ట్ సంఘాలు కానీ, ఇవన్నీ కూడా కొంచెము వాక్యం మీద అవగాహన ఉండటం బట్టి వాళ్ళందరూ ప్రతి ఆదివారమున రొట్టె విరుస్తారు. కాబట్టి వాక్యానుసారముగా ఆదివారము రొట్టె విరడు అనేది మనకి బైబిల్లో ఉంది. అలా అని చెప్పి నెలకొకసారి విరుస్తున్నారు కాబట్టి వాళ్ళు వాక్యం విరుద్ధం, వాళ్ళందరూ నరకం పోతారన్న ఉద్దేశం కాదు. అయితే నెలకొక్కసారి అనే స్థితి ఎందుకు వచ్చింది అంటే, సాధారణంగా పాస్టర్లు అందరూ కూడా ఒక బ్రాంచులతో ఆగరు. అవునా కదా? ఎన్ని బ్రాంచులు ఉంటాయి? మినిమం 2-3 బ్రాంచులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఆదివారం ప్రతి బ్రాంచ్ దగ్గర విరవాలంటే కష్టమవుతుందని వాళ్ళు ఏం చేశారు అంటే, ఒక నెల ఒక బ్రాంచ్ దగ్గర, ఇంకొక నెల ఇంకొక బ్రాంచ్ దగ్గర స్టార్ట్ చేయడం ప్రారంభించారు. అందుకే మీరు చూడండి, ఇదిగో పలానా సంఘములో ప్రతి నెల మొదటి ఆదివారం తీసుకుంటామయ్యా, మాకు ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది, ఆ సంఘంలో ఎప్పుడు బలారాధన అంటే 2వ ఆదివారం అయ్యా అంటారు. ఇంకో సంఘంలో కూడా మాకు బ్రాంచ్ ఉంది, ఆ సంఘంలో ఎప్పుడు బలారాధన అంటే 3వ ఆదివారం అని అంటారు. సో ఈ విధంగా నెలకొకసారి పెట్టేటటువంటి తంతు ఇదిగో దైవజనుల నుండి వచ్చింది, వాళ్ళకున్న సంఘాలను బట్టి. రెండవది, ఇప్పుడు 10 మందిమి 20 మందిమి 100 మందిమి అయితే ఎమ్మటే చక్కగా బలను తీసుకోవచ్చు. అదే సంఘం 1000 మంది అయ్యారనుకోండి, ఇక ఆదివారం అంతా బల్ల తీసుకోవడానికి సరిపోద్ది. అవునా కాదా? కాబట్టి సంఖ్యను బట్టి కూడా కొందరు ఏం చేశారు అంటే ఆదివారం అదేంటి నెలకొకసారి ఇవ్వటము ప్రారంభించారు. కాబట్టి నెలకొకసారి ఇవ్వడం కూడా అంత తప్పేమి కాదు. కానీ మరి సంవత్సరానికి ఒకసారి తీసుకోవడం, మరి రాత్రిపూటే తీసుకోవడం అనేది అంత మంచిదేం కాదు. ఓకేనా? ఎడ్వర్డ్ విలియం అయితే బాగా చెబుతాడు అనమాట. నేనైతే అంత హార్ష్గా చెప్పలేను. రాత్రిపూటే తీసుకోవాలంటే ఆయన ఒక సమాధానం చెప్తాడు. లేడీస్ నైట్ వేసుకుంటారు కదా, ఎప్పుడు వేసుకుంటారు నైటీ అంటే ఏంటి? నైట్ పూట వేసుకునేదంట. మరి పగలు వేసుకోవాలంటే సో అంటే తప్పుగా అర్థం చేసుకోమాకండి, కానీ ఆయన పెద్దోడు కాబట్టి అలా చెప్పడం సరిపోతుంది ఆయన. ఓకేనా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేనే పెద్దలు చెప్పింది కాబట్టి చెప్తున్నాను, నేనే వాళ్ళ దొంగిలించి నేనే పెద్ద చెప్పడానికి కాదు. ఓకేనా? ఉద్దేశం అది. అంటే ప్రభురాత్రి భోజనం అంటే దాని పేరు ప్రభురాత్రి భోజనము అని అర్థం, అంతే తప్ప రాత్రిపూట చేయాలనే ఉద్దేశం అయితే ఏమి కాదు. కాబట్టి వారానికి ఒకసారి విడిచే పని అయితే వారానికి ఒకసారి విడవండి, ఇబ్బంది ఏమి లేదు. నెలకు ఒకసారి విరిచే వాళ్ళు అయితే నెలకు ఒకసారి విరవండి, ఇబ్బంది ఏమి లేదు అని చక్కగా చెప్తాడు. మీకేం పోయింది? చక్కగా ఆ సంఘక్రమం, ఆ సంఘం యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి దానికి మీరు లోబడి చేయండి అని మాత్రము ఆ పెద్ద దైవజనులందరూ కూడా సమాధానం చెప్తారు. కాబట్టి ఆదివారం తీసుకునే వాళ్ళు సత్యవంతులని, నెలకొకసారి తీసుకునే వాళ్ళు అసత్యవంతులని అనాల్సినంత పెద్ద పని లేదు. కానీ మనకు వీలుండి చిన్న సంఘం అయ్యి చక్కగా ఒక పావు గంట ఒక అరగంటలో అయిపోతుంది అనుకుంటే చక్కగా ప్రతి ఆదివారం తీసుకోవడమే మంచిదని మాత్రము ప్రతి పెద్ద దైవజనులు అంటారనమాట. అందుకే హెబ్రోను సంఘము మంచి సంఘము, వాక్యపరంగా కానీ నియమ నిబంధనల ప్రకారం కానీ హెబ్రోను సంఘానికి మంచి పేరు భూమి మీద మనము సంపాదించుకుంటాం. అందుకే వాళ్ళు ప్రతి ఆదివారం కూడా బలనిచ్చే కార్యక్రమం పెడతారు. కాబట్టి దయచేసి ప్రతి ఆదివారం ఇరవటము మంచిదే. నెలకొకసారి విరిచినా సరే అది కూడా ఇబ్బంది ఏమీ లేదు. మూడవదిగా సంవత్సరానికి ఒకసారి విరవడం అనేది అంత మంచిది కాదు. నాలుగవదిగా రాత్రిపూటే విరవాలి అనే ఒక నినాదం కూడా అంత మంచిది కాదు. సరేనా? ఇది ఎంతవరకు ప్రశ్న అయిందా? ప్రశ్నలు చెప్తే ఇలాగే ఉంటుంది, మీకు బోరు కొడుతుంది, నన్ను కొడతారనమాట. సరే, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఇది ఇప్పటివరకు అర్థమైంది కదా? ఆదివారము విరవడమే మంచిది. తక్కువ మంది ఉంటే చక్కగా జ్ఞాపకం, ప్రతి ఆదివారం వేసే రక్తాన్ని శరీరాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే కొంచెం మనం కూడా మారటానికి భయపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగ ప్రతి ఆదివారం తీసుకోవడము మంచిది. ఇక రెండవ ప్రశ్న, ఎవరు ఇవ్వాలి?
అనే ప్రశ్న దగ్గర మనం వచ్చే వారం కొంచెం ఆలోచిద్దాంలేండి. 7:26 అయింది, బలను తీసుకోవాలి, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. కాబట్టి నెక్స్ట్ అదే కాకుండా మనకి ఇక్కడ కీబోర్డ్ వాయించే హ్యాపీ తమ్ముడిది పుట్టినరోజు కూడా ఉంది. వాళ్ళు కూడా వస్తారు. ఒక పావు గంట కొంచెం వాళ్ళ పుట్టినరోజు కార్యక్రమం చేసి మనము ముగించుకుందాం, సరేనా? కాబట్టి ప్రస్తుతానికి మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ఆ బల్లని మనము ఆదివారం తీసుకోవడము మంచిదే. నెలకొకసారి తీసుకున్న ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఆదిమ సంఘము అలాగ చేసి ఉన్నారు. కాబట్టి మీరు అది జ్ఞాపకం పెట్టుకోండి. బల్లని తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలనేది చాలా ప్రాముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోండి. అంతవరకు మనకి ఈ మాటలు దేవుడు దీవించును గాక. కళ్ళు మూసుకుంటే మనందరము కూడా బల్లలో చేతులు వేద్దాం. ఎవరైతే బల్ల తీసుకోవాలని ఆశ కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా మోకాలు వేయగలిగిన వాళ్ళంతా మోకాలు వేయండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి నేను చదువుతాను. నా మాటలు మీరు తిరిగి పలకండి. దయచేసి బలలో చేతులు వేయాలనుకున్న వారందరూ కూడా మోకాలు వేయగలిగిన వాళ్ళు మోకాలు వేయండి. దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ఎవరు కూడా అనాలోచితంగా అయోగ్యంగా దయచేసి ఉండకుండా మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి బలలో దేవుడు ఏమేమి చేయమన్నాడో అవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ, ఆ విధంగా మనం ఉంటున్నామో లేదో మనము పరీక్ష చేసుకుంటూ బలను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరము కూడా ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి నేను చదువుతాను. నా మాటలు మీరు అందరూ కూడా తిరిగి పలకండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనే త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగొట్టకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. దయచేసి బలలో చేతులు వేసే వారందరూ కూడా మరి ప్రార్థనాపూర్వకముగా, మరి ఇదేదో ఆచారము పద్ధతి కాదు, కానీ మరి దేవుడు దీనిని పెట్టడం వెనుక ముఖ్య ఉద్దేశ్యము మనందరము కూడా మరి యేసయ్యని జ్ఞాపకము తెచ్చుకుంటూ, ఇదిగో మనందరము పాపం విషయమై చనిపోయిన వారము అని, నీతి విషయమై బ్రతకాల్సిన వారము అని, అనేకమైన విషయాలు బల్లలో మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి అని, గత 4 వారాలుగా మనం ఏవైతే ఆలోచించి ఉన్నామో వాటన్నిటిని నెమరు వేసుకుంటూ, వాటన్నిటి ప్రకారంగా నేను బ్రతుకుతున్నానా లేదా అని పరీక్షించుకుంటూ యోగ్యముగా బలలో చేతులు వేయాలి అని మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి అందరం కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ ఉందాం. మరి ఈ సమయంలో మరి బల్లను ఇచ్చే ముందుగా బల్ల గురించిన పాట మరి పాడుతూ ఉండగా మనము బల్లను తీసుకుందాం. దానికి ముందుగా మనందరము కూడా బల్లను గురించి ప్రార్థన చేసుకుందాం.
మీరు ఎవరెవరైతే బలను తీసుకుంటారో ఒకసారి మీ యొక్క చేతులను పైకెత్తినట్లయితే ఆ, వారికి బల సిద్ధం చేయబడుతుంది. ఓకే. దయచేసి బలను తీసుకునే వారందరూ కూడా ప్రార్థనలో వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఈ సమయంలో మనము బల్ల గురించిన పాట పాడుతూ ఉండగా మరి బలను సిద్ధం చేసుకుని తర్వాత ప్రార్థించి బలను మనం తీసుకుందాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము.
ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము.